హే బ్యూటిఫుల్ సోల్స్ అందరికీ హ్యాపీ ఉగాది. వ్లాగ్ పోస్ట్ చేయడం లేట్ అయింది. ఐ వాంటెడ్ టు షేర్ దిస్ వ్లాగ్ బికాస్ దట్ డే ఫెల్ట్ రియల్లీ స్పెషల్ టు మీ. కొన్ని మూమెంట్స్ ఇమీడియట్‌గా పోస్ట్ చేయకపోయినా వాల్యూ తగ్గిపోదు కదా! ఇట్ స్టిల్ ఫీల్స్ ద సేమ్. ఉగాది అంటేనే బూరెలు కదా! మా డ్యాడీ సైడ్ అయితే బూరెలు, మమ్మీ సైడ్ అయితే భక్షాలని అంటారు. ఇంకొందరు పోలేలని కూడా అంటారు. వీటిని మీరేమంటారో కామెంట్స్‌లో చెప్పండి. ఫిల్లింగ్ చేసేదాన్ని పూర్ణం అంటాం. దాన్ని శనగపప్పు అండ్ బెల్లంతో మిక్స్ చేసి స్మూత్‌గా మ్యాష్ చేస్తారు. దట్ స్వీట్ స్మెల్ ఇట్సెల్ఫ్ ఫెల్ట్ లైక్ ఫెస్టివల్ వైబ్. హానెస్ట్‌లీ మేకింగ్ బూరెలు లుక్స్ ఈజీ. బట్ పర్ఫెక్ట్ షేప్ అండ్ టెక్స్చర్ రావాలంటే కొంచెం పేషెన్స్ కావాలి. కుడకల పేరు మీలో ఎంతమందికి తెలుసు? ఉగాది ట్రెడిషన్ కదా! మా ఇంట్లో అయితే చిన్న పిల్లలకి ఏస్తారు. మీరెప్పుడైనా కుడకల పేరేసుకున్నారా? ఫెస్టివల్ మార్నింగ్స్‌కి ఒక డిఫరెంట్ వైబ్ ఉంటది. ఎవ్రీథింగ్ ఫీల్స్ ఫ్రెష్ అండ్ పాజిటివ్. ఈవెన్ ఇప్పుడు క్లిప్స్ చూస్తుంటే ఐ కెన్ ఫీల్ దట్ సేమ్ ఎనర్జీ అగైన్. పండుగంటే దర్వాజాలకు తోరణాలు కట్టాలి, మామిడాకులను పూలతో డెకరేట్ చేయాలి. మనకే వర్క్ అయినా రాకపోతే వచ్చిన వాళ్ళని హెల్ప్ అడగాలి. అందుకే నేను మా పెద్ద చెల్లి హెల్ప్ తీసుకున్నా. గమ్ము అయితే క్రాఫ్ట్స్ అండ్ క్రియేటివిటీలో ఎక్స్పర్ట్. అందుకే ఈ వర్క్ చెల్లికి అసైన్ చేసిన. చూడండి ఎంత బాగా చేస్తుందో. దర్వాజా కట్టడం మాత్రం మా డాడీ టాస్క్. కార్‌లో మ్యూజిక్ ప్లే అయితే ఎంజాయ్ చేయకుండా ఎట్లుంటాం చెప్పండి. డీజే సాంగ్స్ పెట్టుకొని మస్తు ఎంజాయ్ చేశాను. మా తాతయ్యని కలిసి కాసేపు అలా టైం స్పెండ్ చేశాం. ఈసారి పండగకి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నేను ఎప్పుడు ఇంటికొచ్చినా మా పిన్ని అయితే దగ్గరలో ఉన్న టెంపుల్స్‌కి తీసుకెళ్తారు. అలా చుట్టుపక్కల ఎన్ని ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేశానో. ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి చుట్టూ అంతా చీకటి ఉంది. మేము వెళ్తున్న ఏరియాలో అయితే అసలు స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. బండి హెడ్ లైట్స్‌తోనే వెళ్ళాలి. ఇదంతా చూస్తే నాకేం గుర్తొస్తుందో తెలుసా? చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివి. హాయ్ చెప్తుంది మా చిన్న చెల్లి. మేము వెళ్తుంటే మధ్యలో బండి కొంచెం ట్రబుల్ ఇచ్చింది. మా బాబాయ్ సెట్ చేసేసినారు. బాబాయ్ మల్టీ టాలెంటెడ్. ప్లంబింగ్ వర్క్స్, ఎలక్ట్రికల్, ఇట్లా బండి వర్క్స్, టైపింగ్ ఇట్లా చాలా అంటే చాలా వస్తాయి. మా ఇంట్లో బాబాయ్ అని కాదు ఆల్మోస్ట్ అందరూ మల్టీ టాలెంటెడ్. ఇక్కడ నేను చూపిస్తున్న టెంపుల్ మీలో ఎవరైనా ఎప్పుడైనా వచ్చారా? అండ్ మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇక్కడ నేను వీడియోస్ ఇస్తున్నా. ఫోటోస్ అనుకోని మా చెల్లి స్టిల్ పెట్టి రెడీగుంది. కానీ వీడియో అని చెప్పగానే పాపం దాని ఎక్స్‌ప్రెషన్ చూడండి. ఈ టెంపుల్ భూపత్పూర్‌లో ఉంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఇక్కడ పంతులు వాళ్ళు మా పిన్నికి కొలీగ్స్. ఎంత మంచివారో. ఇలా నేను వ్లాగ్ కోసం వీడియోస్ తీసుకుంటాననగానే ఒప్పేసుకున్నారు. ఓం బ్రహ్మీర ఓం దేవ్యక్షలక్ష్మీ నారసింహస్వామి భగవాన్ దేవతా బ్రహ్మ జ్ఞానాన్ని జ్ఞానం ప్రయాధోని. ఉగాది రోజు మనకు కొత్త పంచాంగం వస్తది. మీలో ఎంతమంది పంచాంగాన్ని నమ్ముతారు? నేను నమ్మినా నమ్మకపోయినా జస్ట్ అలా అయితే చూసుకుంటాను. మీరు చూసుకున్నారా లేదా? The soap legend, whenever I see a mirror.
హాయ్ సీరియస్గా బైక్ రైడ్ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. నేను సీరియస్గా బైక్ రైడ్ చేస్తున్నా. ఇప్పుడు వెళ్ళాలి. ఇక మమ్మీ వెనకకి చూస్తే మైదర్పల్లి చేస్తుంది. పోయిన నన్ను తను బండిపైన ఎక్కించుకొని ఊరంతా తిప్పాలనేదే మా పెద్ద చెల్లి డ్రీమ్. ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది మా చిన్న చెల్లి. 10th క్లాస్‌లో తనే స్కూల్ ఫస్ట్. సో, అందుకే ఇలా బయట తన ఫోటో పెట్టారు. ఇక్కడ కనిపిస్తుంది మా డ్యాడీ చిన్నప్పటి స్కూల్. మా డ్యాడీ, బాబాయ్‌లు అందరూ ఇందులోనే చదువుకున్నారు. ఈ స్కూల్ ఎక్కడో మీకేమైనా ఐడియా ఉందా? మీకు నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.